ఇది చికెన్ అనుకుంటే మీరు చికెన్లో కాలేసినట్టే. అయితే ప్రీవియస్ వీడియోకి రెసిపీ చెప్పమని కామెంట్ చేశారు అండ్ ఈ వీడియోలో ప్రాసెస్ అంతా సింపుల్గా చెప్తాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ వెజ్ చికెన్ తీసుకుని ఒక 15 to 20 minutes ఇలా బాయిల్ చేశాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మసాలా అండి. సో దానికి ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ అన్ని సార్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్ అండ్ క్వాంటిటీకి తగినట్టుగా ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఒక 2 tablespoons యాడ్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటుగా కర్రీ లీవ్స్ ఆర్ కొరియండర్ లీవ్స్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు మీకు అవైలబిలిటీ బట్టి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజ్ చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అండ్ అలాగే 2 spoons ఆఫ్ మసాలా మళ్ళీ యాడ్ చేయాలి ఇందులోకి అండ్ బాగా మిక్స్ చేయండి. అదంతా మంచిగా సార్ట్ చేసిన తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేశాక ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఉంచండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేశానండి. ఇఫ్ మీకు కావాలనుకుంటే మీరు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బిర్యానీతో కంబైన్ చేసి వెజ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి. ఇక్కడ చూసినట్టయితే పీస్ ఎంత సాఫ్ట్ అండ్ టెండర్గా ఉందో చూడొచ్చు. అండ్ ఎస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.